మంచిగా ఉన్నారా? ఇవాళ నేను మక్క గారె చేయాలనుకుంటున్నా. స్వీట్ కార్న్ అయితే తెచ్చిన. స్వీట్ కార్న్ 3 కంకులు తెచ్చినాం. ఒకటి లేదగా ఉండే 4 తెస్తే ఒకటి తీసేసినాం. మూడు అయితే ఒలిసినాం. స్వీట్ కార్న్ దానికి సంబంధించిన సామాన్ ఇక పచ్చిమిర్చి ఇన్ని 6 ఉన్నాయి. ఇక 3 ఎండిన మిర్చి, ఇక ఉల్లిగడ్డలు, కొత్తిమీర, చిన్న 4 అల్లం ముక్కలు, 7-8 ఎల్లిపాయలు, కొంచెం ఒక చెంచాడు శనగపిండి వేసుకోవాలి. చెంచాడు ఇది బియ్యం పిండి చెంచాడు, ఇది ఒక చెంచాడు జీలకర్ర చెంచాడు, ఇక ఉప్పు, ఇక చిటికెడు అట్లా వేయాలన్నీ వేస్తా. చిటికెడు ఉండి లేనట్టు పసుపు. ఇక గ్రైండర్ పట్టుకుందాం. ముందు ఇవి వేసుకుందాం. ముందు ఇవి జర పట్టు. పచ్చిమిర్చిలు వేస్తున్నా, ఎండిన మిర్చి, ఎల్లిపాయలు, అల్లం వేస్తున్నా. కొంచెం వేస్తున్నాం, మళ్ళీ తర్వాత వేస్తా, కానీ ఇది వేస్తున్నా. ఇక ముందైతే ఇవి కొంచెం పట్టినాక మక్కలు పోసుకుందాం, లేకుంటే దంగది ఇవి. ఇక ఉప్పు వేస్తున్నా. ఉప్పు వేస్తే మంచిగా దంగుతుంది. దీనికి ఎక్కువ చెంచాడు అయితే వేస్తున్నా. స్వీట్ కార్న్ కదా ఎక్కువ పట్టేది, చెంచాడు అయితే వేస్తున్నా. తర్వాత చూసుకుందాం. ఎక్కువైతే తీయరా, తక్కువైతే వేసుకోవచ్చు. కానీ ఇగో ఉప్పు వేస్తున్నా. అవి పోసుకో. డైరెక్ట్ మక్కలు ఇవి పోసుకుంటే దంగది. ఇది పట్టినాక అవి పోసుకోవాలి. సగం అయితే పోసుకుందాం, సగం మళ్ళీ వేసుకో. కలిపేటప్పుడు కొంచెం ఇట్లా కలుపుకొని పట్టాలి. మనము కలుపుకొని పడితే బాగుంటుంది. ఇట్లా కలుపుకోవాలి, లేకుంటే అడుగు కట్టేనే ఉంటుంది. ఇంకొకసారి పట్టుకుందాం. ఇంకా సగం పడదాం. అది స్టీల్ సగం పట్టినాయి. ఇక సగం పట్టినా, ఇంకా సగం పడుతున్నా. ఇక బాగా సన్నం పట్టుకోవద్దు, కొంచెం రవ్వ పట్టుకోవాలి. పనికి ఇది కాస్త మంచిగా ఉంటుంది. ఇలాకి ఏం వేసలేను, వాటినే పడుతున్నా. లేతగా ఉన్నాయి బాగా. పట్టిన మొత్తం పట్టిన. దీంట్లో కొంచెం అది వేసినా కానీ మీరు కలిగిన ఇది పట్టిన రెండోసారి. పట్టుడైంది. ఇట్లా కొంచెం సగం చెంచా వేస్తున్నా శనగపిండి. ఎక్కువ వేసే రుచి ఉండదు. ఇది సగం చెంచా వేస్తున్నా. బియ్యపిండి, ఇది బియ్యపిండి వేస్తున్నా. ఇది శనగపిండి, ఇది బియ్యపిండి. చెంచాడు జీలకర్ర, ఒక చెంచాడు జీలకర్ర. ఉప్పు అప్పుడే వేసుకున్నాము. ఈ చిటికెడు గింతే పసుపు అట్లా వేసుకొని వేస్తున్నా. చిటికెడు ఉల్లిగడ్డలు, పెద్ద ఉల్లిగడ్డ ఒకటి కట్ చేసిన, పెద్దది.
గుప్పెడు కొత్తిమీర, కల్లెమ్మకు కొంచెం వేసిన, ఒక 5-6 రెమ్మలు వేసిన అంతే. ఇక కలుపుకుందాం, చేసేటప్పుడు చూపిస్తా. నూనె గరం పెట్టుకుందాం. మీద పొయ్యి ముట్టించేద్దాం. నూనె అయితే గరం కావాలి. మంచిగా గరం కావాలి నూనె. ఇప్పుడు అందులో వేసేటప్పుడే తీద్దాం. మీరు కొంచెము పిండి పలసగా అవుతుంది కదా, బియ్యం పిండి వేసుకొని కలుపుకోవాలి. ఇట్లా చేతితో రాకపోతే ఇట్లా జాలితోనే వేసుకోవాలి, మంచిగా వస్తాయి. సీటు కాను కదా, పలసగా అవుతుంది. కొంచెము రైస్ పిండి వేసుకోవాలి, బియ్యం పిండి. నేనైతే అట్లా రాకపోతే ఇట్లా వేసుకోవాలని చూపిస్తున్నా. వేసుకుంటే సురుకంటది ఏమంటది భయం ఉండేది. భయం లేకుంటే వేసుకోవచ్చు. ఫస్ట్ వేసినప్పుడు చిన్నగా పెట్టుకోవాలి మంట, ఎక్కువ పెద్దగా పెట్టుకుంటే మాడిపోతుంది. కదా ఇది ఒకనే ఉడిపోతే ఇట్లా మెల్లగా వేసుకోవాలి. మంచి గోల్యంగానే కదిలియాలి, లేకుంటే ఊసిపోతాయి. ఇంకా కొంచెం గోలాలి, గోల్డ్ కలర్ రావాలి. ఇది కొంచెం పచ్చిగా ఉన్నాయి, పచ్చగా ఉన్నాయి. గోల్డ్ కలర్ వస్తే లోపల ఉడుకుతాయి. పెద్దగా మంట పెట్టినాం అనుకో, జల్దీ మీదికి గోలినట్టు కనబడుతుంది కానీ లోపల గోలేదు. మీడియం పెట్టుకోవాలి మంట, లోపల ఉడుకుతుంది. అయినట్టుంది. ఇక ఇట్లా కావాలి, ఈ కలర్ వస్తే బాగుంటాయి. ఇట్లా చేసుకోవాలండి. మంచిగా నూనె ఇట్లా అనుకొని వేసుకోవాలి, కొంచెం నూనె పడుతుంది. ఇక అయినాయి, మక్క గారెలు అయితే అయినాయి, తయారైతే అయిపోయింది. చూడు మరి అయినాయి. ఇవి ఎట్లున్నాయో చెప్పు రుచి. మక్క గారెలా, స్వీట్ కార్న్. ఒకటి తీసుకొని చూసి చెప్పు, రుచి మంచిగా అయినాయా లేదా చూడు. తిని చూసి చెప్పు. చాలా బాగున్నాయా? బాగున్నాయా? కలర్ కూడా మంచిగా వచ్చింది. చెప్పు, లైక్ చేయమని చెప్పు. అలా స్వీట్ కార్న్ చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. 3 కాంకులు అయితే తీసుకొచ్చిన, దీంట్లో 20 అయినాయి. 20 అయితే అయినాయి. ఇక బయట కొనుకొచ్చుకుంటే ఏముంటాయి, అన్ని అడమైన నూనె 5:30 దవాఖానకు పెట్టాలి. ఇదేంది 3 మా కంకులల్లో 20 అయినాయి. ఫ్రెష్ నూనె వేసుకొని ఇట్లా వేసుకోవాలి. పిల్లలకు చేసి పెట్టాలి, పెద్దోళ్ళు కానీ పిల్లలు కానీ తినాలి చేసుకొని. ఈ మక్క తిండి మంచిది, అందరికీ మంచిది. వాటిగా తినలేకపోతారు, ఇట్లా వేసుకుంటే తినచ్చు. సాయంత్రము ఏదైనా చిన్నగా
చాలా బాగున్నాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. హోమ్ మేడ్ ఈ వడలు అంటారు, స్వీట్ కార్న్ తో చేసినాయి. ట్రై చేయండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో మీకు నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫర్దర్ వీడియోస్ మీకు మిస్ కాకుండా ఉండాలంటే మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఆఫీస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన వాళ్ళకి కానీ ఎంతసేపు మనం ఒక రోజు ముందు ఒలిసి పెట్టుకోవాలి, జెరిసేపట్లో అయిపోతాయి. బయటకు కొనుక్కునే కనుక ఇట్లా కొనుక్కొని జెరిసేపట్లో అయిపోతాయి, ఒక్క గంట టైం తీసుకుంటే. అందరికి ఆరోగ్యానికి మంచిది. అది గోలిచ్చిన నూనెలే గోలిస్తారు, ఇట్లా ఫ్రెష్ చేసుకొని తినాలి. 20 అయినాయి మాకైతే, 3 మక్కంకులకు 20 అయినాయి.